హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను తెలుసుకోవాలి. ఆ తర్వాత నేను మీకు చెప్పాలి. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. మీ పనిలో మీరు ఉండండి, నా పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, చాలా రోజులకి లక్ష్మీ పార్వతి అక్కయ్య మీడియా ముందుకు వచ్చారు. ఏటా ఈ సడన్ విజిట్ అనుకుంటున్నారా? ఎక్కడికే వచ్చేస్తున్నాను, కంగారు పడకండి. గత వారం తాడేపల్లి ప్యాలెస్కి రాకుండా డొమ్మా కొట్టిన జగన్ రెడ్డి ఈ వారం ఏం చేశారు? దీంతో చిన్నపాటి సాబెట్టేసుకుని ఏదో దిశానిర్దేశం చేశారట. అదేందో పారు అక్కయ్యని అడిగి తెలుసుకుందాం. ఇదిగో పార్వతి అక్కయ్య, జగన్ ఏం చెప్పాడు ఒకసారి ఫుల్గా గక్కే. మాకు చక్కటి దిశానిర్దేశం చేశారు. ధైర్యంగా పోరాడమన్నారు. అబద్ధాలు ఎంతో కాలం నిలవని చెప్పారు. రాష్ట్రం అంతా కూడా ఒక దోపిడీలాగా అయిపోయింది. తండ్రి కొడుకులే కాదు, క్రింద స్థాయి నుంచి మొత్తం ల్యాండు శాండు ఏది లిక్కరు, భయంకరమైన అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద మన పార్టీ తప్పనిసరిగా పోరాడాల్సిన అవసరం ఉంది. అలాగే పిఎస్సి మీరందరూ కూడా ఏ సలహాలు ఇచ్చినా కూడా పార్టీ తీసుకుంటుంది, ముందుకు పోతుంది. మనందరం కూడా సమిష్టిగా కృషి చేద్దాము మన పార్టీ కోసం. అందువల్ల ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు, అందరం ఒకటే అని మాకు ఎంతో ధైర్యాన్ని ఆయన నూరిపోశారు. అందరం కూడా కష్టపడి చేద్దాం. మనం నిజాయితీగా ఉన్నాము. మన పరిపాలన అంతా కూడా ఎక్కడా లోపం లేదు. వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క కేసులో కూడా నిజం లేదు. అందువల్ల న్యాయం మన వైపే ఉంటుంది. ధైర్యంగా మనం పోరాడదాము. ఓహోహోహో, ఏంది పాలనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఆ పరుగు కోసంత గ్యాప్ ఇస్తే కదా నేను తగులుకునేది. ఏంది జగన్ రెడ్డి బ్రహ్మాండంగా దిశానిర్దేశం చేసాడా? చా, నిజమా? ఇదేదో ఎన్నికలకు ముందు చేస్తే బాగుండేది అన్నట్లు అయిపోయాక ప్యాకప్ చెప్పేసాడట. నిజమేనా? ఆ సాధ్యాలను కూడా తరివేస్తే కొంతైనా బాగుపడతాడేమో చూడాలా. ఇంకేదో అన్నావు, పోరాటాలు చేయమన్నాడా? ఆయన ఏం చేస్తాడట? తిని యలహంక ప్యాలెస్లో పబ్జీ ఆడుకుంటాడా? మనలో హెచ్చు తగ్గులు లేవని కూడా అన్నాడా? ఆయనకేం చేస్తాడు? ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ సేమ్లోనే అంత సన్నాసులే కదా ఉన్నారు. ఎవరిని రాసుకున్న బూడిదే రాలుతుంది కదా అని ఉంటాడు. మరి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఆ మాట అనలేదేటి? ఇప్పుడే గుర్తొచ్చిందంటావా? సర్లే, నువ్వేదో గొప్ప తిప్పుకోకుండా పాట వాప చెప్పేస్తున్నావు కదా, అది కొనసాగించి పారు అక్కయ్య. ఏదైతే వీళ్ళు ప్రజలకు హామీలు ఇచ్చారో 6 ఫార్ములాలు 7 ఫార్ములాలు, వాటన్నిటినీ కూడా మరి అమలు చేయకుండా ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ కూడా జైళ్ళకు పంపిస్తూ ఊరికి అక్రమ కేసులు, ప్రతిదీ అక్రమ కేసు. ఎందుకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు? ఎందుకు చెవిరెడ్డి గారిని? అసలు వాళ్ళకి లిక్కర్కి సంబంధం ఏంటి? అసలు జగన్ గారికి లిక్కర్కి సంబంధం ఏంటి? చేసిందల్లా చంద్రబాబు, ఆయన మీదే ఉంది అక్రమ లిక్కర్ కేసు అనేది. ఆయన టైంలోనే ప్రైవేట్ సంస్థలకు అమ్ముకున్నాడు, ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చక్కగా ప్రభుత్వమే అమ్మింది, అది ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ జరగలేదు. అలాంటిది మరి భరించలేక అన్ని కేసులు చంద్రబాబు మీదే ఉన్నాయి. అవినీతి చక్రవర్తి అని ఆయనకే పేరుంది. నిన్న కూడా వాళ్ళు అంతే కదా, తండ్రి కొడుకులు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచిన డబ్బంతా తీసుకుపోయి సింగపూర్లో దాచిపెట్టడానికి వెళ్ళారు. ఇదే వీళ్ళ భాగవతం. నీ భాగవతం ఇప్పటికి నరసరావుపేటలో నువ్వు పనిచేసిన కాలేజీ పిల్లకాయలు రోజు కాదలుగా చెప్పుకుంటారట. అదేందో శాపన వద్దు, కడుపు చీయించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఆ చేత నువ్వు జగన్ భజన చెయ్యి, తప్పులేదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదేదో పదవి ఇచ్చి నెల జీతభత్యాలు ఇచ్చాడు కాబట్టి నీకు తప్పదు. అందులో తప్పు కూడా లేదనుకో. అయితే లెక్కర్ కేసుకి జగన్కి సంబంధం ఏముంది అన్నావు చూడు. ఆ ఒక్క మాట నా పంచిని మడిచి 2 చేతులు వెనక్కి ఎట్టేసుకుని అలా లేచి నడిచిపోవాలనిపించేస్తుంది.
ఏంది మందు చక్కగా ప్రభుత్వమే అమ్మిందా? సిగ్గులేదా మాట చెప్పడానికి? సంపూర్ణ మద్య నిషేధం తెచ్చేస్తాను అని చెప్పిన ప్రభుత్వమే మందు అమ్మించడం ఏంది? ఇంకా నువ్వు అది గొప్పగా చెప్పడం కూడానా? సంపాదించడం తీసుకెళ్లి ఇతర దేశాల్లో పెట్టడం, అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టడు, ఎక్కడో విదేశాల్లో దాచిపెడతాడు. ఒక్కసారి ఇతని మీద ఎంక్వైరీ వేయగలిగితే కేంద్ర ప్రభుత్వం ఇతని అవినీతి ఆస్తులు మొత్తం కూడా బయటికి వస్తాయి. చూడు పారువకాయ వెనకడికి నీ బోడితే ఆడుకొని సంపాదించైనా కోహినూరు రైమండ్ కొంటానందట. ఆయన బీజేపీకి బాబు గారు బ్యాక్ బోన్ అయితే నువ్విట కమలం పార్టీని ఎంక్వైరీ వేయమంటున్నావు చూడు. నీలాంటి వాళ్ళు జగన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇదిగో ఎట్టాగే ఏడుతుంది. అతగాడు మారడం మిమ్మల్ని మార్చలాడు. ఏదో దిశానిర్దేశం చేసాడని నువ్వు చెప్పుకోవడం ఆయన చెప్పుకోవడమే కానీ ఫలితం శూన్యం. ఆయన చేత కూటమిలో ఉన్న పార్టీలు ఏంటి, బాబు గారిని అరెస్ట్ చేసే సాధ్యాలు ఏంటి అనేవి ఒక్క పాలు తెలుసుకోవాలి కదా. ఇచ్చలేవరమ్మా మరి అది ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు గనక వాళ్ళు చేయలేరు. ఇటు కాంగ్రెస్ తోను కుమ్మక్కవుతాడు, ఇటు బీజేపీతోను కుమ్మక్కవుతాడు. రెండు భుజాల మీద చేతులు పెట్టుకొని ఇద్దరు స్నేహితులే అంటాడు. వాళ్ళకి సిగ్గుండాలి, మరి ఈయనకి లేదు కానీ సిగ్గు ఎగ్గు గురించి నువ్వే మాట్లాడాలి. మరి ఈరగంధం గారిని ఓ పాలు పిలిస్తే ఓసారి నీ గురించి విసారిస్తే అప్పుడు సిగ్గుబడి సారిపోతుంది. ఏంటి పిలవమంటావా? సరే వర్ధనారిని నా మీద ఈ ఏజ్లో నెపం ఎందుకు నేడతావు అంటావు అంతేనా? నీకు ప్రస్తుతం ఉన్న క్వాలిఫికేషన్ అదే. చేత ఆ ఏజ్ను ఆ గేజ్ను లెక్క చెయ్యాలి అంటే కృష్ణారామ అంటూ మూలను కూకోవాలి. లేదు అంటే కేవలం జగన్ రెడ్డి భజన చేసుకోవాలి. అంతేగాని సిగ్గు శరాల గురించి మానవ మర్యాదల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందులోనూ నువ్వు అర్థమైందా? ఇదిగో నువ్వు మాట్లాడకూడదు. అది సరే, జగన్ అరెస్టు తప్పదంటున్నారు. పార్టీలోనే సీనియర్ వృద్ధ మహిళవి, మరి నెక్స్ట్ పార్టీ నడిపేది దానికి దిక్కి ఎవరో కూడా ఓ మాట చెప్పేళ్ళక్కాయ్. సరేలే, వాళ్ళు ఇప్పుడు చేసేది ఏంటి? ఫస్ట్ రోజు నుంచి అసలు అంతకుముందున్న కేసులోనే ఆయన అరెస్ట్ అయిపోతున్నాడు అని 5 ఏళ్ళు మరి మాట్లాడారు కదా. 5 ఏళ్ళు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదండి జగన్ గారిని? ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఆధారం ఉంటుంది కదా, కనీసం ప్రాథమికంగా సాక్ష్యాలు దొరకాలి కదా. ఒక్క సాక్ష్యాన్ని వీళ్ళు సంపాదించగలిగారండి? ఒక్క సాక్ష్యం అన్నా ఒక్క సాక్షికం సంపాదిస్తే బోకలో దొయ్యొచ్చని నువ్వే వాళ్ళకు ఓ ఐడియా ఇస్తున్నట్లుంది లక్ష్మీ పార్వతి. అంటే ఏంది, ప్రస్తుతం జైల్లో ఉన్న 12 మంది జైల్లో కూకున్నారంటే వాళ్ళ మీద సాక్ష్యాలు ఆధారంగా బలంగా ఉన్నాయనే కదా. అయ్యో శివిరెడ్డి, అయ్యో మిథున్ రెడ్డి, మీ పార్టీ నేత ఎంత మాట అందో విన్నారంటయ్యా కసిరెడ్డి. ఇదిగో పారువకాయ్, నువ్వు మాట్లాడింది ఓకే, కానీ రాజకీయాల్లో క్షణానికి ఓ మాట మార్చాలి కదా. మాట మార్చు, జగన్ అండకో ఫీల్ అవుతారు, మార్చేయి. అందుకనే తీసుకుపోయి పాపం అసలు మిథున్ రెడ్డి ఎంత మంచి ఆయనండి, ఆయన అందరికీ తెలిసిన వాళ్ళు. అట్లాంటి పెద్దిరెడ్డి గారి మీద కోపంతో, ఆయన మీద ఈర్ష్య ద్వేషాలతో తీసుకెళ్ళి ఆ పిల్లాడిని జైల్లో పెట్టాడు. కానివ్వండి, పైశాచికానందం కొద్ది రోజులు వీళ్ళ నియంతృత్వ పరిపాలన సాగుతుంది, వీళ్ళ నిరంకుశ విధానం సాగుతుంది. ఇప్పుడు అన్నిటికంటే భయంకరంగా ఏంటంటే అసలు వీళ్ళ నీచమైన రాజకీయ పరాకాష్ఠ స్థితి ఏంటంటే జగన్ గారిని ఏదో చెయ్యాలనేది. నిన్ననే వాళ్ళ పార్టీ ఆయనే బయట పెట్టారు, మేము చెప్పడం కాదు కదా. నిన్న వాళ్ళ పార్టీ ఆయన ఎవరైతే రాజారెడ్డి గారిని చంపారో ఆయనే బయట పెట్టారు, మా పార్టీలో ఎప్పుడూ కూడా ఇదే జగన్ లేకుండా చేద్దాం అని అనే దాని మీద మరి నిజంగా అందరూ కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కళ్ళు పాత్రికేయులు కూడా ఇది ఆలోచించాల్సిన విషయము. ఒక ప్రతిపక్ష నేతకి ఈ రాష్ట్రంలో తిరిగే హక్కు లేదా? తన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మరి మీటింగ్లు పెట్టుకునేటువంటి హక్కు లేదా? ఆయనకున్నటువంటి Z+ కేటగిరీ హక్కుని ఎందుకు కాలు రాస్తా ఉన్నారు? కోర్టు ఎన్నిసార్లు మట్టికాయలు వేసినా ఆయనకి ఎందుకు సెక్యూరిటీని ఇవ్వటం లేదా? మళ్ళీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాల కింద ఏందా స్పీడు? ఏజ్కు తగ్గట్లు మాట్లాడాలి. ఏంది మిథున్ రెడ్డి అమాయకుడా? నిజమా? జగన్కి సెక్యూరిటీ కల్పించడం లేదా? ఇవ్వబట్టేగా కారుతో తొక్కుకుంటూ వెళ్ళాడు సెంగయ్య మీద నుంచి. మరిసిపోయేవా? జగన్కు కేవలం అధికారం కావాలి అంతే, మరేమీ అక్కర్లేదు. అలిసిపోయావు కానీ ఇదిగో శివరా అక్కడికి ఏదైనా ఉంటే చెప్పేళ్ళొక్కాయి. నా భర్తని ఎంత దారుణంగా ఎన్టీఆర్ గారిని మరి చంపారు అనేది నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇలా తనకు ప్రతిపక్షంలో ఎవరు బలవంతులు ఎవరు ఉండకూడదని ఒక అసమర్థుడు ఇతను, అతని కొడుకు అంతకంటే అసమర్థుడు. ఈ ఇద్దరు అసమర్థులు అవినీతి పరులు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు.
ప్రజలకు న్యాయం చేసేటువంటి మంచి వాళ్ళ మీదేమో ఈ విధంగా అక్రమ కేసులు పెట్టుకుంటూ వాళ్ళని లేకుండా చేయాలనే ఒక దుర్మార్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ భగవంతుడు ఒకడు ఉన్నాడు, అదేవిధంగా ప్రజలు ఉన్నారు. వీళ్ళ ఈ దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళకి అర్థం కావట్లా. రేపు ఈ గవర్నమెంట్ పోగానే వీళ్ళు ముందు లోకేష్ గారు ఎక్కడ పోతాడో కూడా మేము చూడటానికి సిద్ధంగా ఉన్నాం. వామ్మో, మళ్ళీ మీ ఆయన మ్యాటర్ దగ్గరికి తీసుకెళ్ళావేంటక్క? ఆ కథ ఎన్నాళ్ళు చెబుతావు? సర్లే, లోకేష్ను పట్టుకుని ఆడు గీడు అంటా ఉన్నావు, తప్పు కాదు. ఆయన రెడ్ బుక్ తెరిచాడు అనుకో, పోసానికి పట్టిన గతే నీకు పడుతుంది. ఏజ్ ఉందో చూసుకో, తిప్పి 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 పిప్పి చేస్తే నీకే ఇబ్బంది. ఆయన చేత నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడిపోరు అక్కాయ్. సార్లే, ఇక బయలుదేరు. పోవమ్మా, పో, తెగ చెప్పొచ్చావు. వెళ్ళలా అయిపోయి.